గైస్ నేను ఈ వీడియోని మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం ద్వారా స్టార్ట్ చేస్తాను. నేను మీకు తెలిసిన లాంగ్ టర్మ్‌లోని చాలా మంచి రిటర్న్ డెలివర్ చేసిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఎవరని అడిగినట్టయితే మీరేమని ఆన్సర్ చేస్తారు? మీలో చాలామంది టక్కుమని వారెన్ బఫెట్ అని ఆన్సర్ చేస్తారు కదా! నో డౌట్ వారెన్ బఫెట్ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్టర్. అండ్ ఇన్వెస్టర్‌గా మాత్రమే కాకుండా ఆయన చాలా పాపులర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆయన తన స్ట్రాటజీస్‌ని పబ్లిక్‌గా షేర్ చేయడం ద్వారా చాలామంది గురువుగా కూడా మారారు. వెరస్ నేను ఈరోజు మీతో షేర్ చేయబోయే ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన వారెన్ బఫెట్ గారి కన్నా కూడా చాలా ఎక్కువ రిటర్న్ డెలివర్ చేశారు. అది కూడా లాంగ్ టర్మ్‌లో, షార్ట్ టర్మ్ పీరియడ్ కాదు, 30-year పీరియడ్‌లో ఆయన 66% క్యాగర్ రిటర్న్ డెలివర్ చేశారు. మనం ఎవరైనా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ మేనేజర్స్ అనుకున్నట్టయితే వాళ్ళు డెలివర్ చేసే రిటర్న్ 20-25% డెలివర్ చేసినట్టయితే చాలా మంచి రిటర్న్ డెలివర్ చేశారు అనుకుంటాం. బట్ ఇతను 30 సంవత్సరాల లాంగ్ టర్మ్ కెరీర్లో 66% క్యాగర్ రిటర్న్ డెలివర్ చేశారంటే అమేజింగ్ కదా. అందుకని ఆయన్ని కాంట్ కింగ్గా పిలుస్తుంటుంది స్టాక్ మార్కెట్. యాక్చువల్లీ ఈయన ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటి, ఆయన ఎవరు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వల్ల మనం నేర్చుకునేది ఏంటంటే బేసికలీ ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫాలో అయిన లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాటజీస్ని మనం కూడా నేర్చుకున్నట్టయితే మన పోర్ట్ఫోలియోస్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది. అండ్ అలాగే వీళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు మన ఇన్వెస్టింగ్ జర్నీని కంటిన్యూ చేయడానికి. సో అందు గురించి ఇలాంటి ఇన్వెస్టర్ జర్నీలో మీకు ఇన్వెస్టర్స్ ఒక సక్సెస్ స్టోరీని అయితే మీ ముందే తీసుకురావడానికి మన టీం ప్రయత్నిస్తుంది. వీడియోలోకి వెళ్ళి స్మాల్ రిమైండర్, వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. జిమ్ సిమెన్స్ ఈ పేరు చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్కి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, కానీ యూఎస్ హెడ్జ్ ఫండ్ మేనేజర్స్లో మాత్రం ఈయన చాలా పాపులర్. ఎందుకంటే ఈయన డెలివర్ చేసిన రిటర్న్ వేరే ఏ ఫండ్ మేనేజర్ అంత లాంగ్ టర్మ్ కెరీర్లో డెలివర్ చేయలేకపోయారు. సో ఆయన అంతలా రిటర్న్ డెలివర్ చేయడానికి ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటో మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. జిమ్ సిమెన్స్కి తన చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. తన 3 years ఏజ్ నుంచి కాంప్లికేటెడ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉండేవారు. తన బేసిక్ స్కూలింగ్ అయిపోయిన తర్వాత తన ఫ్యామిలీలో చాలామంది డాక్టర్లే ఉండేసరికి ఫ్యామిలీ నుంచి తిన్ని కూడా డాక్టర్ అవ్వమని చెప్పి పుష్ చేసినా కూడా తను వాళ్ళ మాట వినకుండా చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ అయిన MITలోని మ్యాథ్స్ డిగ్రీ చేయాలనుకుని ఎంతో టఫ్ అయినా కూడా తను చాలాసార్లు ప్రాక్టీస్ చేసి కొన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా తను అక్కడ డిగ్రీని అయితే కంప్లీట్ చేశారు. ఇది అతనికి మ్యాథ్స్ మీద ఉన్న లవ్. తర్వాత తను PhDని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి చేశారు. అక్కడే జిమ్ సిమెన్స్కి గంటల తరబడి రీసెర్చ్లు థీసిస్లు రాయడం అలవాటైంది. తన PhD కంప్లీట్ అయిన తర్వాత తనకి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ రోల్కి జాబ్ ఆఫర్ వచ్చింది. వెంటనే ఆయన హార్వర్డ్కి బయలుదేరారు. అక్కడ అతి కొద్ది రోజుల్లోనే తనకు మ్యాథ్స్ మీద ఉన్న పట్టు అండ్ తన టీచింగ్ స్కిల్స్ వల్ల అక్కడ చాలా పాపులర్ ప్రొఫెసర్ అయిపోయారు. అలా కొన్ని ఇయర్స్ గడిచే మొదట్లోని సిమెన్స్కి పిల్లలకి టీచ్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినా కూడా రోజు సేమ్ అవే మ్యాథ్స్ టీచ్ చేయడం వల్ల తనకి కొత్తగా ఏం నేర్చుకోవట్లేదని చెప్పి ఒక బోరింగ్ ఫీలింగ్ వచ్చింది. ఈ బోరింగ్ లైఫ్ లీడ్ చేస్తుండగా సిమెన్స్కి ఒక సాలిడ్ ఆఫర్ అయితే వచ్చింది. అదే 1964లోని నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ అయిన IDA, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ అనాలిసిస్లో జాయిన్ అవడం. మనందరికీ తెలుసు యుఎస్కి రష్యాకి కోల్డ్ వార్ చాలా సంవత్సరాల నుంచే జరుగుతుందని. కానీ ఆ టైంలో సోవియట్ యూనియన్ కోడ్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసుకోవడం వల్ల యూఎస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది అర్థమయ్యేది కాదు. ఇది క్రాక్ చేయడం చాలా కష్టంగా మారింది. సో యుఎస్ రష్యన్స్ మాట్లాడుకుని ఈ కోడ్ లాంగ్వేజ్ని ఎలాగైనా క్రాక్ చేయాలని చెప్పి అప్పుడు టాప్ మ్యాథమెటిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. కాకపోతే హైర్ చేసిన వాళ్ళు చాలా మందికి ఈ కోడ్ లాంగ్వేజ్ని ఎలా క్రాక్ చేయాలో అర్థమయ్యేది కాదు. జిమ్ మాత్రం ఇది ఒక పెద్ద ఆపర్చునిటీగా చూసారు. ఇక్కడే తనకి సెవరల్ ప్యాటర్న్ ప్రిడిక్షన్స్ అండ్ ప్యాటర్న్ అనాలిసిస్లు అలవాటయ్యాయి. అలా కొన్ని రోజులకే ఐడియా కోసం జిమ్ సిమెన్స్ ఒక అల్ట్రా ఫాస్ట్ కోడ్ బ్రేకింగ్ అల్గారిథం డిస్కవర్ చేశారు. దీంతో సోవియట్ స్పై కోడ్స్ని చాలా ఈజీగా ఐడియా క్రాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకేముంది, ఐడియాతో పాటు CA అండ్ అదర్ హోల్ కోడ్ బ్రేకింగ్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దాంట్లోని సిమెన్స్ ఒక్కసారి హీరో అయిపోయారు. కానీ అక్కడ కూడా జిమ్ సిమెన్స్ ఎక్కువ రోజులు వర్క్ చేయలేదు. తన జాబ్ని క్విట్ చేసి ఒక యూనివర్సిటీలోని ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. ఈ ప్రొఫెసర్ రోల్లో తను 10 years కంటిన్యూ అయ్యారు. అండ్ ఈ తను ప్రొఫెసర్ రోల్లో ఉన్నప్పుడే తను ఏం చేశారంటే తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మొత్తం ఇలా ప్రొఫెసర్ లాగే కంటిన్యూ అవ్వకూడదు, ఏదైనా డిఫరెంట్ ఫీల్డ్లో కూడా తను నేర్చుకున్న అనలిటికల్ స్కిల్స్, మ్యాథమెటికల్ స్కిల్స్ ఏవైతే వాటిని ఇంప్లిమెంట్ చేయడం బెటర్ అని చెప్పి ఫైనాన్స్లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా స్టాక్ మార్కెట్లో తన అనలిటికల్ స్కిల్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆయన చాలా సక్సెస్ కూడా సాధించారు. ఈ సక్సెస్ ఏదైతే చూసారో దీన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఒక 10-year కెరీర్ ప్రొఫెసర్గా కంటిన్యూ చేసిన తర్వాత జాబ్ క్విట్ చేస్తారు. ఇక్కడితో జిమ్ సిమెన్స్ ఒక ఎంప్లాయ్మెంట్ కెరీర్ ఎండ్ అయిపోయింది. జనరలీ చాలా మంది వాళ్ళు 40s వచ్చేసరికి వాళ్ళ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ తను 40 years ఏజ్లోని
తన జాబ్ని క్విట్ చేసి తన ఎంటర్ప్రెనర్ కెరీర్ని తను స్టార్ట్ చేశారు. అండ్ తన కంపెనీ పేరు మోనోమెట్రిక్స్ గా పెట్టారు. ఈ మోనోమెట్రిక్స్ సిమెన్స్ లాంచ్ చేసిన ఫస్ట్ హెడ్జ్ ఫండ్. కానీ ఇది తను ఒక్కరే స్టార్ట్ చేయలేదు. ఐడియాలో తన ఎక్స్ కలీగ్ అయిన లియోనార్డ్ బామ్ తో కలిసి స్టార్ట్ చేశారు. ఇక్కడే సిమెన్స్ 66% సిఏజీఆర్ రిటర్న్ డెలివర్ చేసిన స్ట్రాటజీ పుట్టింది. సిమెన్స్ ఫ్రెండ్ అయిన లియోనార్డ్ బామ్ కూడా ఒక గ్రేట్ మ్యాథమెటిషియన్. తను క్రియేట్ చేసిన అల్గరిథం, దీని పేరు బామ్ వరల్డ్ అల్గరిథం అన్నమాట. ఈ అల్గరిథం యూజ్ చేసే సిమెన్స్ అంత మంచి రిటర్న్ డెలివర్ చేయగలిగారు. ఈ బామ్ వరల్డ్ అల్గరిథం ఎలా వర్క్ చేస్తుందంటే, ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ పాస్ట్లో జరిగిన ప్యాటర్న్స్ ఏవైతున్నాయో ఆ డేటాని యూజ్ చేసి ఫ్యూచర్లో జరిగే ప్యాటర్న్స్ని ప్రిడిక్ట్ చేయడం ఈ అల్గరిథం ఒక పని. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మనం మాట్లాడుకోవాలంటే, ఒక క్రికెట్ మ్యాచ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. రెండు టీమ్స్ మధ్యన ఒక మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. ఈ అల్గరిథం ఏం చేస్తుందంటే, ఆ రెండు టీమ్స్ ప్రీవియస్గా ఎన్నిసార్లు మ్యాచ్లు ఆడినప్పుడు రిజల్ట్స్ ఏమి వచ్చాయి, అండ్ ఆ టైంలో ప్లేయర్స్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, అండ్ ప్రెసెంట్ ఆడుతున్న స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు ఎక్కువసార్లు గెలిచారా, సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు ఎక్కువసార్లు గెలిచారా, ఇలాంటి వేరియస్ డేటా పాయింట్స్ అన్ని తీసుకుని ప్రిడిక్ట్ చేయడం అన్నమాట. మీకు ఇది విన్నప్పుడు అనిపించవచ్చు, మనం ఇప్పుడు ఇలాంటి ప్రిడిక్షన్స్ చాలా చోట్ల చూస్తున్నాం కదా అని చెప్పి. బట్ 1980s కన్నా ముందు, కంప్యూటర్స్ పుట్టక ముందు ఇలాంటి ప్రిడిక్షన్ అంటే చాలా గొప్ప కదా. అందుకని ఇప్పుడు కూడా చాలా టెక్నాలజీస్ ఈ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నాయి. అంతవరకు ఎందుకు, గూగుల్, యూట్యూబ్ కూడా ఇలాంటి అల్గరిథంని వాళ్ళ థియరీస్లో యూజ్ చేస్తుంటారు. అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ విషయంకి వచ్చేసరికి ఇలాంటి అల్గరిథంని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు సిమెన్స్ అండ్ బామ్ మాత్రమే. ఇది యూజ్ చేసే సిమెన్స్ అండ్ బామ్ స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశారు. అసలు కంప్యూటర్స్ లేని కాలంలోని పాస్ డేటాని అండ్ దాని ప్యాటర్న్స్ని పేపర్స్ మీద పెట్టి వాటికి పిన్స్ అటాచ్ చేసి మాన్యువల్గా ప్యాటర్న్స్ని ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఈ స్ట్రాటజీని యూజ్ చేయడం స్టార్ట్ చేయడంతోనే జాక్ పాట్ కొట్టారు. డైరెక్ట్ స్టాక్స్ మీద కన్నా కూడా ఈ ప్రిడిక్షన్ కరెన్సీ మార్కెట్లో బాగా వర్క్ అవడం చూశారు. సో ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి కరెన్సీ మార్కెట్లో చాలా డబ్బులే చేశారు. అంతా బాగానే ఉంది. ప్యాటర్న్స్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి ఎంట్రీ తీసుకోవడం, ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడం, ఇలా కొన్ని డేస్ బాగా గడిచాయి. అండ్ జిమ్ సిమెన్స్ యొక్క మోనోమెట్రిక్స్ స్టాక్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్గా మారిపోయింది. ఇంకేముంది, ఏదైనా ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తున్నట్టయితే మనకు తెలిసి ఏం జరుగుతుందో, ఇన్వెస్టర్లు క్యూ కడతారు, వీళ్ళకి మనీ చాలా బాగా రావడం స్టార్ట్ అయింది. కాకపోతే స్లోగా ఈ ప్యాటర్న్స్ యొక్క యాక్యురసీ తగ్గడం స్టార్ట్ అయింది. ఎంట్రీస్ కరెక్ట్గానే తీసుకుంటున్నా కూడా ఎగ్జిట్ మాత్రం కరెక్ట్ టైంలో తీసుకోలేకపోవడం వల్ల మోనోమెట్రిక్స్ యొక్క పర్ఫార్మెన్స్ పీక్ నుంచి అండర్ పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయింది కొన్ని రోజుల్లోనే. జనరల్లీ ఎవరిదైనా మార్కెట్లో స్ట్రాటజీ కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతుంది అనుకోండి, వాళ్ళు నెమ్మదిగా మార్కెట్లోంచి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తాం అన్నమాట. వేరే జిమ్ అలా కాదు. తను చేసిన తప్పులు ఏవైతున్నాయో వాటిని వెతకడం స్టార్ట్ చేశారు. అప్పుడే జిమ్కి ఒక క్రేజీ సొల్యూషన్ దొరికింది, అదే కంప్యూటర్స్. ఎస్, మీరు విన్నది నిజమే. 1980s ఎండ్లో కంప్యూటర్స్ ఇంకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. కానీ జిమ్ ఏం బిలీవ్ చేశారంటే, ఈ కంప్యూటర్స్కి కమాండ్స్ అండ్ ప్రోగ్రామ్స్ తప్ప ఎమోషన్స్ ఉండవు. సో మన హ్యూమన్స్ చేసే ఎర్రర్స్ ఇవి చేయవు అని భావించి అసలు కంప్యూటర్స్ని ఫైనాన్షియల్ మార్కెట్స్లో యూజ్ చేయొచ్చు అని కూడా ఎవరు ఆలోచించిన రోజుల్లో తన దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్ మనీతో కంప్యూటర్స్ కొనడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ కంప్యూటర్స్ కొన్న తర్వాత వాటిలోని హిస్టారికల్ డేటాని అండ్ వాటి ప్యాటర్న్స్ని ఫీడ్ చేయడం స్టార్ట్ చేశారు. తనకున్న ఎక్స్పీరియన్స్ అంతటిని యూజ్ చేసి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ద్వారా ఒక మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేయించి మోనోమెట్రిక్స్ని రెనిసెన్స్ టెక్నాలజీగా నేమ్ చేంజ్ చేశారు. మరికొన్ని రోజుల నుంచి జిమ్ ఒక ఫండ్ అండర్ పర్ఫార్మర్ నుంచి స్లోగా బెస్ట్ పర్ఫార్మర్గా మారిపోయింది. కాకపోతే ఈసారి తను ఓన్లీ ప్యాటర్న్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వలేదు. ఈ యాడెడ్ ఏ ఫ్లేవర్ ఆఫ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. అండ్ ఈసారి ఓన్లీ బామ్ వరల్డ్ అల్గో మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా తనకున్న క్వాంటిటేటివ్ అనాలిసిస్ని కలిపి అది ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా బాగా వర్క్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఇంకేముంది, జిమ్ వెనక్కి తిరిగి చూడలేదు. 1988 నుంచి 2018 వరకు అతను మేనేజ్ చేసిన హెడ్జ్ ఫండ్ రిటర్న్స్ చూసినట్టయితే వాల్ స్ట్రీట్లోనే కాదు, వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్లోనే అది ఇంపాసిబుల్ అనిపించే రిటర్న్స్ డెలివర్ చేశారు. అదే 66% సిఏజీఆర్. ఇప్పుడు తన ఏజ్ బాగా పెరిగిపోవడంతో తన డే టు డే రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి రిటైర్ అయిపోయినా కూడా $50 బిలియన్ వర్త్ ఫండ్ ఏదైతే ఉన్నదో దాన్ని మేనేజ్ చేస్తూ తను పర్సనలీ $25 బిలియన్ నెట్వర్క్తోని వరల్డ్లోని 100 రిచెస్ట్ పీపుల్లోని ఆయన కూడా ఒకరిగా నిలిచారు. చాలా మంది జిమ్ లాగే స్టాక్ మార్కెట్లోకి వస్తారు అండ్ వాళ్ళ ఇనీషియల్ ఇయర్స్లో వాళ్ళ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో ఆ వర్క్ అయినప్పుడు ఎంజాయ్ చేస్తారు. బట్ ఎప్పుడైతే వాళ్ళ స్ట్రాటజీస్ ఫెయిల్ అయినప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి బేర్ మార్కెట్లో నెగిటివ్ రిటర్న్స్ చూసినప్పుడు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మార్కెట్స్ నుంచి క్విట్ చేసేస్తారు. వేరే జిమ్ లాంటి వాళ్ళు లాంగ్ టర్మ్లోని వాళ్ళు ఉండి సస్టైన్ అయ్యారు అండ్ వాళ్ళ తప్పుల్ని కరెక్ట్ చేసుకుని వాళ్ళు బెటర్ చేసుకుని ఇంకా బెటర్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం వల్లే ఇప్పుడు మనం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. సో జిమ్ స్టోరీ నుంచి మనం నేర్చుకోబోయే ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ లైఫ్ లెసన్ ఏంటంటే, చాలా మందికి 40 years ఏజ్ అని కానీ రిటైర్మెంట్ ఏజ్ అనుకుంటా. వేరస్ జిమ్ హ్యాస్ స్టార్టెడ్ హిస్ ఎంటర్‌ప్రెన్యూర్ కెరీర్ అట్ 40 years ఆఫ్ ఏజ్. అక్కడి నుంచి తన ఎంటర్‌ప్రెన్యూర్ కెరీర్ స్టార్ట్ చేయడం మాత్రమే కాదు, తను వేరే స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ మేనేజర్గా ఎదిగారు. ఒకవేళ తను అదే ప్రొఫెసర్ కింద ఉండిపోయి కంఫర్ట్ జోన్ తీసుకుని ఉన్నట్టయితే ఈరోజు మనం జిమ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు కదా. తను ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్
చేసి తను ఏదైతే న్యూ జర్నీని స్టార్ట్ చేశారో ఆ స్టార్ట్ చేసినప్పుడే హిస్ ఇన్స్పిరేషనల్ జర్నీ స్టార్టెడ్. ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకున్నాం. బై ది వే ఇలాంటి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ లైఫ్ జర్నీ వీడియోస్ ద్వారా మీకు వాళ్ళు వాడిన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాళ్ళ జర్నీ గురించి షేర్ చేస్తున్నాం కదా. ఇలాంటి మరికొంతమంది అన్నోన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ లెసన్స్ని వాళ్ళు వాడిన స్ట్రాటజీస్ని మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జిమ్ సిమన్స్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.